నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కూలెంట్ లీకేజీ వల్లే రాజమహేంద్రవరంలో పాల కల్తీ. రిపేర్ చేయించినా మెరుగుపడని కూలింగ్ ఛాంబర్. తిరుమల లడ్డూ కల్తీపై నేడు శాసనసభలో చర్చ. వైసీపీ అపచారాన్ని ఎండగట్టాలని కూటమి నేతల నిర్ణయం. పోలవరం జిల్లాలో పెద్ద పులి సంచారంతో కలకలం. రంప, మరివాడ అటవీ ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు గుర్తింపు. పాడేరు ఏజెన్సీలో రాత్రి భారీ వర్షం. జీ మాడుగులలో నిర్మాణంలో ఉన్న హైవేపై బైకర్ల అవస్థలు. జార్ఖండ్లో కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్. 7 మృతి. రాంచీ నుంచి ఢిల్లీ వెళ్తుండగా ప్రమాదం. రాజమహేంద్రవరంలో పాల కల్తీకి అధికారులు కారణాలు గుర్తించారు. కూలెంట్ లీకేజీ వల్లే పాల కల్తీ జరిగిందని భావిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, పాలు కల్తీ కావడానికి కారణాలేంటి? 5 మృతి చెందటం, మరి కొంతమంది తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చికిత్స పొందుతున్న ఘటన కల్తీ పాలు. కోరుకొండ మండలం నర్సాపురానికి చెందిన గణేశ్వరరావు అనే వ్యక్తి గత 10 ఏళ్లకు పైగా పాలు రాజమహేంద్రవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో పాలు పోస్తున్నారు. అతను పోసిన పాలే ఇవాళ ఇంత దారుణ పరిస్థితి కారణమైంది. 15వ తారీఖు రాత్రి ఇతను పాలు గ్రామంలో, నర్సాపురం గ్రామంలో కొంతమంది గ్రామస్తులు రోజువారీగా తీసుకున్నారు. అయితే వారు కూడా కొంత సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. పాలు కొంత చేదుగా ఉన్నాయి, తేడాగా ఉన్నాయనేది గ్రామస్తులు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఆ పాలని అతను రోజువారీగా అతనికి 2 వరలక్ష్మి డైరీ పేరిట ఒక చిన్న పాల కేంద్రం నిర్వహిస్తున్నాడు. అతను అందులో 2 కూలింగ్ ఛాంబర్లు ఉన్నాయి. ఆ కూలింగ్ ఛాంబర్ లో రాత్రి సేకరించిన పాలన్నీ కూడా అందులో ఉంచి ఉదయం వాటిని రాజమహేంద్రవరం నగరానికి తీసుకొస్తుంటాడు. సుమారు 125 మందికి పైగా ఖాతాదారులకు పాలు పోస్తుంటాడు. అయితే శివరాత్రి రోజు రాత్రి పూట కూలింగ్ ఛాంబర్ లో నిల్వ ఉంచిన పాలే ఈ పరిస్థితి కారణమైనట్టు కూడా ప్రధానంగా అధికారులు గుర్తించారు. అక్కడ కూలింగ్ ఛాంబర్ లో లీకేజీ జరిగిందనేది కూడా, ఆ లీకేజీలో ఛాంబర్ లో వినియోగించే ఇథిలీన్ గ్లైకాల్, ఇది చాలా తీవ్రమైన విష పదార్థం. ఈ గ్యాస్ ఆ పాలల్లో కలిసి అందులో కూడా ఒక్క క్యానులోనే కలిసినట్టు కూడా అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్టు సమాచారం. ఆ పాలు తాగిన వారికి ఇంత తీవ్రమైన పరిస్థితి వచ్చింది. అయితే ఆ లీకేజీని గుర్తించిన తర్వాత గ్రామస్తులు చెప్పినా కూడా అతను అది తీసుకొచ్చి తెల్లారి 16వ తారీఖు సోమవారం పోయటం, అవి తాగిన తర్వాత ఈ వరుస పెట్టి అందరికీ కూడా తీవ్ర అనారోగ్యం పాలైనట్టు కూడా గుర్తించారు. ఆ తర్వాత ఈ తేడా ఉన్న ఈ పాలని కూడా తెలుసుకున్న గణేష్ ఖాతాదారు నుంచి ఫిర్యాదులు రావడంతో మొత్తం అతను ఒక వెల్డర్ ని తీసుకొచ్చి లోపల ఛాంబర్ ని బాగు చేయించాడని కూడా తెలుస్తోంది. ఆ తర్వాత పోసిన పాలు మాత్రం ఇబ్బంది లేకుండా ఈ పాత పోసిన ఖాతాదారులకు ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళకి మానేసి మిగతా వారికి కూడా పోసినట్టు అధికారుల, ఉన్నత స్థాయి అధికారులు అట్లాగే స్థానిక అధికారుల విచారణలో కూడా అతను ఈ సమాచారం కూడా చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇంత తీవ్రమైన దుస్థితికి కారణం ఇథిలీన్ గ్లైకాల్. ఇది లీక్ అయ్యి గ్యాస్ ఇంత ఇబ్బందికరంగా మారింది. ఇది విష పదార్థంగా మారి పాలల్లో కలిసిపోయి అది తాగిన వరకు ఇప్పటి వరకు 5 చనిపోయారు. మరి కొంతమంది కూడా ఇంకా ఇబ్బందికరంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో 5 నెలల శిశువుతో పాటు 1.5 మరో శిశువు, సుమారు 3 ఏళ్లకు చెందిన మరో చిన్నారి కూడా ఉన్నారు. కొంతమంది పెద్దలైతే వయసు దాటిన వారు, 60 ఏళ్లు పైబడిన వారు కూడా ఆరోగ్య పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం, తీవ్రంగా అధికార యంత్రాంగం కూడా శ్రమించి ఎక్కడికక్కడ దర్యాప్తు ముమ్మరం చేసింది. ప్రస్తుతం గణేష్ పై 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో 5 కేసులు అయితే నమోదు చేసి విచారణ చేస్తున్నారు శర్మ. ఇంకా ఇతర కారణాలు కూడా పూర్తి స్థాయిలో అన్వేషిస్తున్నారు. సాయికృష్ణ, ఇది పాల సరఫరాదారు గణేష్ నిర్లక్ష్యంగా భావించాలా? ఈ ఆహార భద్రతా విభాగం ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది? ఇది కల్తీ అని చెప్పడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే అతను 10 ఏళ్లకు పైగా నమ్మకంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా పాలు పోస్తున్నారని ఖాతాదారులు ఇప్పటికే మన
ఈటీవీ ఈనాడు మాట్లాడిన సందర్భాల్లో అనేక మంది ఖాతాదారులను కలిసినప్పుడు కూడా చౌడేశ్వరి నగర్ కాలనీ వాసులతో పాటు బాధితులు కూడా ఎవరైతే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కూడా మనకు సమాచారం ఇచ్చారు. వారందరూ 10 ఏళ్లకు పైగా కూడా పాలు పోయించుకుంటున్నాం, ఎప్పటికి కూడా ఇలాంటి ఇబ్బంది రాలేదని కూడా చెప్పారు. అతనికి ఒక మంచి ట్రాక్ రికార్డే ఉంది ఈ పాలు పోయటంలో, ఎలాంటి ఇబ్బంది కూడా లేదనేది కూడా స్థానికులు కూడా ఉన్నతాధికారుల వద్ద గ్రామస్తులు కూడా చెప్పారు. సకాలంలో పాలు సేకరించి 40-50 మంది వద్ద నుంచి కూడా నిత్యం పాలు సేకరిస్తుంటాడు. వారికి కూడా సకాలంలో డబ్బులు చెల్లించడం, ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అంతను వ్యాపారం అయితే చేస్తాడు. అయితే అనధికారికంగా 2 కూలింగ్ ఛాంబర్లు నిర్వహించడం మాత్రం అనధికారమే. ఎందుకంటే పాల వ్యాపారులు ఇతనే కాదు, రాజమహేంద్రవరంలో ఉదయం పూట పోసేవారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉదయం గ్రామాల నుంచి పాలు తీసుకొచ్చే వాళ్ళు కొంతమంది అయితే కూలింగ్ ఛాంబర్లు నిర్వహిస్తుంటారు. ఉదయం రాత్రిపూట సేకరించిన పాలని నిల్వ చేసి వాటిని ఉదయం మాత్రం పట్టణాలు సమీప నగరాల్లో కూడా పాలు పోస్తుంటారు. ఇది చాలా కీలకమైన అంశం. అయితే ఆ నిర్వహణలో మాత్రం కొంత అవగాహన లేకపోవచ్చు. అయితే ఇతను స్పష్టంగా నిర్లక్ష్యం అనేది కొంత అనిపిస్తోంది. గ్రామస్తులు తెలియపరిచినప్పుడు ఆ పాలని గుర్తించి వాటిని పక్కన పెట్టినట్టయితే ఇంత తీవ్రమైన ఇబ్బందికరమైన పరిస్థితి, ఇంతమంది ప్రాణాలు పోవటం, ఇంత సంచలన సంఘటన జరిగే అవకాశం ఉండేది కాదు. అతను అది గుర్తించకుండా ఆ పాలను తీసుకొచ్చి రాజమహేంద్రంలో ఖాతాదారులకు పోయటం వల్లే ఇంత దారుణమైన పరిస్థితి నెలకొందనేది కూడా అధికారులు భావిస్తున్నారు. అతనిపై ప్రస్తుతం అయితే కేసులు నమోదు చేశారు. ఆ జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాలతో ఆహార నియంత్రణ అధికారులతో పాటు వివిధ శాఖలు, పశుసంవర్ధక శాఖ, అట్లాగే పోలీసులు, ఇతర అందరు అధికారులు, వైద్యారోగ్య శాఖ మొత్తం కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఇంకా నమూనాలు సేకరిస్తున్నారు. ఈ పాలు తాగిన వాళ్ళందరివి కూడా రక్త నమూనాలు సేకరించి ల్యాబ్ పంపించారు. 2-3 రోజుల్లోనే పూర్తి స్థాయిలో ఈ ల్యాబ్ ఫలితాలు వచ్చిన తర్వాత అధికారికంగా ఏం జరిగిందనేది వెల్లడించే అవకాశం ఉంది. శర్మ, సాయికృష్ణ, ఇది ఒక కనువిప్పుగా భావించాలి. ఇట్లా అవగాహన లేకుండా కూలింగ్ ఛాంబర్స్ నిర్వహిస్తున్న అందరిపైన కూడా ఈ ఆహార భద్రతా విభాగం ఇలా ఇన్స్పెక్షన్కి ఏమైనా వెళ్తోందా? సాధారణంగా ఎవరికైనా ఆహారం, నీరు, అట్లాగే పాలు, వాయు కాలుష్యం, ఈ 4 సంబంధించి మనిషికి అనేక రుగ్మతలకు రావడానికి ఇవే కారణాలు. ప్రస్తుతం నీరు, పాలు, ఆహారం అనేది చాలా కీలకమైనవి. అన్ని చోట్ల కూడా ఇవి ఆహార కల్తీ, అట్లాగే పాలు, నీళ్లు కలుషితం అవటం వల్ల సమస్యలు వస్తున్నాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించింది. ప్రధానంగా చిన్న చిన్న హోటల్స్, కాకా హోటల్స్ కావచ్చు, పెద్ద హోటల్స్ కావచ్చు కూడా తనిఖీలు చేసినప్పుడు అనే నిర్గాంతపోయే అంశాలు కూడా బయటకు వస్తున్నాయి. అప్పుడప్పుడు ఆహార తనిఖీ అధికారులు వాడి తనిఖీల్లో మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వెల్లడిస్తున్నారు. నిల్వ పెట్టడం, కొన్ని హోటల్స్ లో అయితే ఆహారాలు, మాంసాహారాలు రోజుల తరబడి ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచి వాటిని ఇబ్బందికరంగా మారిన తర్వాత వంటలు చేసి ఖాతాదారులకి పెట్టడం అనేది మాత్రం తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇది నిరంతరం తనిఖీలు నిర్వహిస్తేనే మాత్రం ఇది అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే ఎక్కడికక్కడ కొంతమంది నిర్లక్ష్య భావంతో కూడా అజాగ్రత్తగా కూడా చేసినవి ఇంత ప్రాణాల మీదకి వచ్చి ఇంతమంది ప్రాణాలు పోవటానికి కారణమవుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం కొంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంది. ఇది నిరంతరం నిఘా అయితే పెంచాలి, పర్యవేక్షణ కూడా చేయాల్సిన అవసరం ఉందనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ కల్తీలకు సంబంధించి పూర్తి స్థాయిలో కఠినంగా కూడా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో కూడా ప్రకటించడంతో ఇప్పుడు జిల్లా ఎక్కడికక్కడ తూర్పుగోదావరితో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ క్షేత్రస్థాయిలో తనిఖీలు ముమ్మరం చేయనున్నారు. శర్మ, ధన్యవాదాలు సాయికృష్ణ. పోలవరం జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. రంపచోడవరం మండలం రంప, మర్రివాడ అటవీ ప్రాంతంలో పులి సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల మండపేట సమీపంలో పెద్ద పులిని పట్టుకుని అటవీ సిబ్బంది విశాఖ జూలో వదిలారు. ఆ తర్వాత జూ నుంచి తీసుకొచ్చి ఈ నెల 19న దేవీపట్నం పాపికొండలో అభయారణ్యంలో విడిచిపెట్టారు. ప్రస్తుతం అది రామన్న వలస రంపలో సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు గుర్తించారు. పులి మెడలో జియో ట్యాగ్ కెమెరా పెట్టి ఎక్కడున్నది అనేది గుర్తిస్తున్నారు. అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో రాత్రి భారీ వర్షం కురిసింది. 2 గంటల పాటు కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి.
పాడేరు, జీ మాడుగుల, చింతపల్లి, హుకుంపేట, డుమ్రిగూడ, అరకులోయ మండలాల్లో వర్షం దంచికొట్టింది. జీ మాడుగులలో వాన ధాటికి నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారిపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బురదమయమైన రోడ్లో బైక్ చక్రాలు ఇరుక్కుపోవడంతో ముందుకు తీసుకువెళ్లేందుకు నానా తంటాలు పడ్డారు. ఇంద్రకీలాద్రి పరిసరాల్లో వాహనాల పార్కింగ్ ప్రహసనంగా మారుతోంది. సొమ్ము ప్రైవేటోళ్లకు చేరుతుంటే నింద మాత్రం దుర్గమ్మ మోయాల్సి వస్తోంది. మున్సిపాలిటీ పార్కింగ్, దేవస్థానం పరిమిత పార్కింగుల్లో ఎవరిది ఎక్కడో స్పష్టత లేక భక్తులు తలలు పట్టుకున్నారు. విజయవాడ నగరపాలక సంస్థ అధికారుల తీరుతో దుర్గగుడికి దర్శనాలకొచ్చే సామాన్య భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. దుర్గగుడి సమీపంలో కెనాల్ రోడ్డు నుంచి బొడ్డుబొమ్మ సెంటర్ వరకు రహదారిపైనే ప్రైవేటు గుత్తేదారులకు నగరపాలక సంస్థ పెయిడ్ పార్కింగ్ కట్టబెట్టింది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వాహనాల్ని నిలిపేందుకు అనుమతిచ్చారో స్పష్టత లేదు. ఏ వాహనానికి ఎంత సమయానికి ఎంత వసూలు చెయ్యాలనే నిబంధనలు లేవు. కనీసం ఏది పెయిడ్ పార్కింగో ఏది కాదో కూడా బోర్డు లేక ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో మోసపోతున్నామని భక్తులు వాపోతున్నారు. ఇటీవల బెంగళూరు నుంచి యాత్రికులు ఓ బస్సులో దుర్గగుడికి దర్శనానికొచ్చారు. బస్సును కొండ దిగువన ఖాళీ ప్రదేశంలో నిలిపారు. వెంటనే ఓ వ్యక్తొచ్చి డ్రైవర్ చేతిలో చీటీ పెట్టి 200 పార్కింగ్ రుసుము కట్టించుకున్నాడు. వాస్తవంగా ఆ బస్సు నిలిపిన ప్రదేశం గుత్తేదారుకు సంబంధం లేనిది. అయినా వచ్చి డబ్బులు తీసుకున్నాడు. చిట్టీపై 3 గంటలకు 30 రూపాయలు అని ఉంటే సదరు వ్యక్తి మాత్రం ఏకంగా 200 దండుకున్నాడు. ఇలాగే నిత్యం కొన్ని వందల వాహనాల నుంచి విచ్చలవిడిగా వసూళ్లు చేస్తున్నారని వాహనదారులు చెప్తున్నారు. ఆలయానికి సమీపంలో ఉండే పార్కింగ్ కాంట్రాక్టు కోసం గుత్తేదారులు ఏటా పోటీ పడుతుంటారు. ఆలయానికి పక్కనే ఉన్న దేవాదాయ సిబ్బంది పర్యవేక్షణ ఉండదు. నగరపాలక సిబ్బంది వచ్చి చూసే పరిస్థితి లేదు. అందుకే విచ్చలవిడిగా భక్తుల నుంచి వసూళ్లు చెయ్యొచ్చనే ఆశతో అనుమతుల కోసం ఎగబడుతున్నారనే వాదనలు ఉన్నాయి. ఇంద్రకీలాద్రికి పక్కనే ఉండే పార్కింగ్తో భక్తులు తరచూ ఇబ్బంది పడుతూ దుర్గగుడి అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే అది తమ పార్కింగ్ కాదంటూ అధికారులు చెప్తున్నా సమస్యకు పరిష్కారం మాత్రం దొరకటం లేదు. అక్కడ పెడితేనేమో అక్కడ 50 తీసుకున్నారండి. మళ్ళీ ఎక్కడికి వెళ్తేనేమో అలా ఎదరికెళ్ళమన్నారండి. అక్కడ పెట్టుకుంటేనేమో టైర్లకి లాక్లు చేస్తున్నారు సార్. చాలా ఇబ్బందిగా ఉంది సార్ విజయవాడలో టెంపుల్ దగ్గర. బ్రిడ్జి కింద రోడ్డు పక్కన పెట్టుకున్నా సరే పార్కింగ్ తీసుకుంటున్నారండి. లోపలికేమో పోనీయట్లా, బయట ఆపుతుంటే పోలీస్ వాళ్ళతో ఇబ్బంది, పబ్లిక్కి డిస్టర్బెన్స్. దేనికి టోకెన్ వేశారంటే సమాధానం లేదు. పార్కింగ్ అంటున్నారు. అసలు రోడ్డు మీద పార్కింగ్ అంటే ఏం అర్థం కావట్లేదు. అసలు మేము కార్లు ఎక్కడ పెట్టుకోవాలి, అసలు దూరం నుంచి వచ్చేది దేనికి? అసలు దుర్గమ్మ తల్లి దర్శనం కోసం వస్తూ వెళ్తూ ఉంటాము. ఎప్పుడు టోకెన్ తీసుకున్నా కూడా లోపల ఫుల్ అయిపోతే బయట పెట్టేస్తున్నారు. ఇలాగే నేను టోకెన్ తీసుకొని పెనాల్టీ వేయించుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. కానీ ఈ ప్లేస్ అయితే సరిపోవట్లేదు. వేరే ప్లేస్ పార్కింగ్ అలొకేట్ చేస్తే చాలా బాగుంటుంది. అయినా పార్కింగ్ లేదంటే ఇక్కడ డబ్బులు కట్టి ఇక్కడ పార్కింగ్లో పెట్టాము. మళ్ళీ అయినా ఇది రోడ్డు కదా, ఈ రోడ్డు మీద నుంచి వచ్చిపోయే వాళ్ళకి ఇబ్బంది. ఆ పైనే ఏదన్నా ఏర్పాటు చేస్తే బాగుండేది దేవస్థానం వాళ్ళు. ఈ తలనొప్పులన్నీ ఎందుకు? ఈ పార్కింగ్ను తమకే అప్పగించండి, ఏడాదికి ప్రైవేటు వాళ్లు ఇచ్చే డబ్బులేవో మేమే ఇచ్చేస్తామంటూ ఇటీవల ఆలయ అధికారులు నగరపాలక సంస్థకు ప్రతిపాదన పెట్టారు. ఆలయానికి అప్పగిస్తే నిత్యం పర్యవేక్షణతో పాటు దోపిడీకి అడ్డుకట్ట పడుతుందని ప్రతిపాదించారు. దీనిపై నగరపాలక అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. పార్కింగ్ మీద గవర్నమెంట్ మంత్రివర్యులు ఎమ్మెల్యే గారు ప్లాన్ గీశారు. పార్కింగ్ అనేది 6 నుంచి 700 వెహికల్స్ కి ఎట్టి పరిస్థితుల్లో పెట్టపోతే ఈ సమస్య అప్పుడు దాకా పోదు. ఈ డబ్బులు వసూలు చేస్తాను కానీ బళ్ళు పెట్టిస్తానికి ఉంటాడు. అతను ఘర్షణ పడ్డాడు ఓ భక్తుడితో. అది క్లియర్ గా అతను ఆ షర్ట్ మీద కూడా ఉంది, పార్కింగ్ సంబంధించినాడు అని. అతను పిలిపియడం యోగా జరిగింది, వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సమ్ ఫైన్ లాంటిది కూడా వేయటం, మళ్ళీ వాడిని ఉంచకూడదు ఇక్కడ అట్లా ఘర్షణ పడేవాడిని అని కూడా చూడడం జరిగింది. మన దగ్గర పైన కింద కనకదుర్గా నగరే కానీ జస్ట్ కనకదుర్గా నగర్ దాటిన తర్వాత మనకు సంబంధం లేదు. అక్కడ జరిగిందంతా కూడా మన మీద ఆపాదిస్తున్నారు. 2-3 సార్లు నేను కూడా రిక్వెస్ట్ చేశాను. టోటల్ వినాయక మందిరం దగ్గర నుంచి కూడా అప్ టు కనకదుర్గా నగర్ చైనా వాల్ వరకు మొత్తం కూడా దేవస్థానానికి కనుక ఇస్తే ఎక్కడ ప్రాబ్లం లేకుండా చూసుకోవడం అని రిక్వెస్ట్ చేశాము. బట్ అది ఎందుకంటే అది మన చేతిలో లేనిది. మనం చెప్పడం వరకు, లెటర్ పెట్టడం వరకే కానీ
కనీసం ఎక్కడ ఎంత వసూళ్లు చెయ్యాలి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వాహనాలు నిలపడానికి పార్కింగ్కు ఇచ్చారనే అంశాల్ని బోర్డుల్లో పెట్టి సరిహద్దులు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. జార్ఖండ్లోని చత్రా జిల్లాలో ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలి 7 ప్రాణాలు కోల్పోయారు. కాలిన గాయాలతో విషమ పరిస్థితుల్లో ఉన్న రోగిని చికిత్స కోసం రాంచీ నుంచి ఢిల్లీకి తరలిస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. రెడ్ బర్డ్ ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన విమానం రాంచీ విమానాశ్రయం నుంచి నిన్న రాత్రి 7:11 టేకాఫ్ అయిందని చత్రా డిప్యూటీ కమిషనర్ కీర్తిశ్రీ తెలిపారు. 7:34 ఏటీసీతో విమానం సంబంధాలు కోల్పోయిందని వెల్లడించారు. అనంతరం కొన్ని నిమిషాలకే సిరియాలోని అటవీ ప్రాంతంలో కూలిపోయిందని చెప్పారు. ఎయిర్ అంబులెన్స్లో రోగితో పాటు వైద్యుడు, 2 సహాయకులు, ఓ పారామెడికల్ ఉద్యోగి, పైలట్, కో పైలట్ ఉన్నారని తెలిపారు. వారంతా ప్రమాదంలో మృతి చెందారని డిప్యూటీ కమిషనర్ వెల్లడించారు. ప్రతికూల వాతావరణం కారణంగా విమానం కూలినట్లు రాంచీ విమానాశ్రయం డైరెక్టర్ వినోద్ కుమార్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరిపేందుకు డీజీసీఏ ఏఏఐబీ బృందాన్ని ఘటనాస్థలికి తరలించింది. దేశంలో రక్షణ రంగ పరికరాల తయారీలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల పాత్ర అద్వితీయంగా ఉంటుంది. అంకుర సంస్థలు రక్షణ రంగ విభాగాలకు ఉత్పత్తులను అందిస్తూ ఉత్తమ ఫలితాలను నమోదు చేస్తున్నాయి. ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 100 ఏళ్ల పండుగలో భాగంగా రక్షణ రంగ పరికరాల తయారీపై విశాఖలో ప్రత్యేక సదస్సు నిర్వహించింది. రక్షణ రంగ విభాగాల తయారీలో కీలక పాత్ర వహిస్తున్న చిన్న, మధ్య తరహా కంపెనీలు, అంకుర సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శనగా ఏర్పాటు చేశాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజు అందిస్తారు. భారత రక్షణ రంగానికి ఇప్పుడు ఎంఎస్ఎంఈలు ఒక పెద్ద పెట్టని కోటగా ఉంటున్నాయి. ఎంఎస్ఎంఈలు అభివృద్ధి చేసిన వివిధ సాంకేతికతలు ఇప్పుడు భారత రక్షణ రంగంలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఇవి మన రక్షణ రంగానికే కాకుండా విదేశాలకి ఎగుమతి చేసే విధంగా కూడాను ఈ డిఫెన్స్ ప్రొడక్ట్స్ ఉండడం ఒక పెద్ద విశేషంగా మనం చెప్పాల్సి ఉంటుంది. విశాఖపట్నంలో ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 100వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ఎంఎస్ఎంఈలు, అలాగే డిఫెన్స్ కొత్త పరికరాల అభివృద్ధి, వీటికి సంబంధించిన ఎగ్జిబిషన్ ఇక్కడంతా కొలువుదీరుంది. ఇక్కడ మనం మెరైన్ రోబోటిక్స్, షిప్స్ డిజైన్లో అటానమస్ వెహికల్స్, అంటే వాటికి అంతటికి అవే లైక్ డ్రోన్ బోట్స్ వాటర్ మీద మూవ్ అవుతాయి. వాటిని సర్వీలెన్స్ కోసం, అంటే ఏం జరుగుతుంది సీలో అనేది మనం మనుషుల్ని పంపించకుండా కొన్ని ప్రమాదకరమైన ఏరియాస్లో కూడా పంపించవచ్చు. వాటికి అవి వెళ్ళి వాటి అంతటికి అవే మళ్ళీ రిటర్న్ కూడా అవుతాయి. లేదంటే అక్కడి నుంచి డేటా పంపించి మనం కావాలనుకుంటే అక్కడికక్కడే డిస్ట్రాయ్ చేసేయచ్చు. అంటే నీళ్ళలో అక్కడికక్కడే డిస్ట్రాయ్ చేసేయచ్చు. అలా కూడా చేయొచ్చు. అవి మేము ఇండిజినస్గా డెవలప్ చేసాము. అంటే మాకు సొంతంగా మేమే తయారు చేసాము. మాకు ఒక వర్క్షాప్ ఉంది, ఆఫీస్ ఉంది. డిజైన్ అండ్ ఫ్యాబ్రికేషన్ అంటే తయారు చేయడం కూడా మన ఇన్ హౌస్లోనే చేస్తామన్నమాట. అలా మేము ఇది ఓపెన్ సీలో మొన్న లాస్ట్ వీకే సీ ట్రయల్ చేసాము. సో ఇది మా వర్క్ అన్నమాట. ఇంకొకటి వచ్చేసి సర్వే కోసం వాడతారు. అంటే బ్యాథమెట్రిక్ సర్వే అంటాము. లైక్ మన ఇంటికి అయితే ఎలా అయితే ప్లాట్ సర్వే చేస్తామో అలానే అండర్ వాటర్ ఏం జరుగుతుంది, ఎంత డెప్త్ ఉంది, వీటి కోసం కూడా ఈ బోట్స్ను వాడవచ్చు. We are making RGB-60 indigenously, and we are making VMCS rocket. So we are building mines for the naval systems like MIGM and Mode Mine. New products we are indigenously developing the RGB-60 and mini torpedo we are developing. This is indigenously developed by Apollo Microsystems. So we have very good technical space. Yes, so we have 2 total products, which is first one is a Avatar, which is operated in air as well as in water. So second one is a Nexor, which has expertise for the underwater. So these both are indigenous product made in India, and we have our own AI driven models for the image enhancements and the deliverable for the reports to give the proper inspection of your underwater assets. So this is all our main product. So this is one of our solutions where we are creating AI-powered characters which can be used for training purposes, induction purposes in various organizations, including defense. So this can be a real-time character where you ask any specific kind of questions related to your training sessions or whatever knowledge base which you have built. So it will work like your personal assistant. Yeah. This is a hologram, 3D hologram, which has LEDs. So there are 3 fans in it, and each fan has got minute LEDs over it. So it is projecting light, or it is an algorithm based on which it is generating this character. ఒకటి GPS లేకుండా ఫ్లై చేసే డ్రోన్ షిప్ లోపలని టెస్ట్ చేసాం. INS విక్రమాదిత్య మరి INS త్రిశూల్లో.
సో దాంతో లాజిస్టిక్స్ సిస్టమ్ ఒకటి ఉంది, ఆల్మోస్ట్ 50 kgs ఎత్తగలది. ఇంకొకటి ఆర్మీ కోసం తయారు చేస్తున్నది ఫిక్స్డ్ వింగ్, హై ఆల్టిట్యూడ్ లే లదాఖ్లో ఫ్లై చేయగలదు. మెజారిటీ ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్, 60% పైన ఉండాలి. సో మెజారిటీ ఇండియన్ రీసెర్చ్ అయ్యి ఇండియాలో డెవలప్ అయ్యి వచ్చిండేవి ఇవన్నీ. సో మేము దాని నుంచి ముందుకు వెళ్తున్నాం. సో ఆ చిన్నది సర్వేలెన్స్ ఆల్మోస్ట్ 90 minutes వస్తుంది. అది హై ఆల్టిట్యూడ్లో పోతే ఆల్మోస్ట్ 1 hour వస్తుంది. అక్కడ చలి -20 degrees అని ఉంటుంది, దాంట్లో 1 hour వస్తుంది. పెద్దదైతే 50 kgs ఎత్తగలదు, ఆల్మోస్ట్ 30 minutes ఫ్లై చేస్తుంది. సో షిప్ నుంచి షిప్ లేకపోతే పోర్ట్ నుంచి షిప్ ఏమైనా డెలివర్ చేయాలంటే దాన్ని ఉపయోగించవచ్చు. ఎనిమీస్ నుంచి డ్రోన్స్ అన్ని ర్యాండమ్గా వస్తుంది. సో దాన్ని ఇంటర్సెప్ట్ చేసేకి ఏమో చేయాలి. సో దాన్ని డెవలప్ చేస్తున్నాం ఇప్పుడు. విజన్ ఇన్స్పెక్షన్ సిస్టమ్ built for defense PSUs. This application is for detecting aero engine turbine blades. Skilled manpower available లేనప్పుడు ఇబ్బంది అవ్వకుండా డిఫెన్స్ ఇండస్ట్రీకి మ్యాన్ పవర్ ఇష్యూస్ లేకుండా ఉన్నప్పుడు ఈ అప్లికేషన్ అనేది ఆటోమేటెడ్ సిస్టమ్ కింద పనిచేస్తుంది అనమాట. ఇది మన టర్బైన్, గ్యాస్ టర్బైన్, ఏరో ఇంజిన్ టర్బైన్స్ ఉంటాయి కదా, దాని బ్లేడ్స్ని ఇన్స్పెక్ట్ చేయడానికి వెరీ ఫైన్ మైక్రాన్స్, అప్ టు 20 microns ఇన్స్పెక్షన్ సిస్టమ్. ఎవ్రీడే 24/7 వర్క్ చేస్తున్న ఒక సిస్టమ్ లాగా, ఆటోమేటెడ్ సిస్టమ్ లాగా, కంప్లీట్ ఆటోమేటెడ్ సిస్టమ్ విత్ ఒక సిస్టమ్ స్టార్ట్ టు స్టాప్ 1 minute 60 seconds అచీవ్ చేసే సిస్టమ్ని ఒకటిని డిజైన్ చేశాము. దిస్ ఈజ్ కంప్లీట్లీ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ బై ద గవర్నమెంట్. ఇది యానిమేషన్ వీడియో కాదు, ఇది వర్కింగ్ మోడల్ వీడియోనే తీసుకున్నామండి ఇది. సో చాలా హెల్ప్ఫుల్ ఇది. మాన్యువల్ ఆపరేషన్ నుంచి స్కిల్ డిపెండెంట్, టైం డిపెండెంట్, అలా దాని నుంచి ఒక ఆటోమేటెడ్ రెడీ టు యూజ్ అప్లికేషన్ లాగా కంట్రీకి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కాబట్టి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఏరోస్పేస్ ఇండస్ట్రీకి అండ్ డిఫెన్స్ అప్లికేషన్స్కి మోస్ట్ యూస్ఫుల్ అప్లికేషన్ అండి ఇది. ఇది రక్షణ రంగానికి సంబంధించిన చిన్న మధ్య తరహా పరిశ్రమలు, అలాగే కొత్త ఆవిష్కరణలు, వాటిని నేవీ వార్ కానీ డిఫెన్స్ అలాగే ఫోర్సెస్ వీటన్నీ కూడాను ఉత్పత్తుల్ని సమర్థంగా వినియోగించుకోవడానికి మొత్తం అవకాశాలన్నింటినీ వీరు అందిపుచ్చుకుంటున్నారు. సాంకేతికత ద్వారా భారత రక్షణ రంగానికి మరింత స్వయం సమృద్ధి సాధించేలాగా ఇవన్నీ కూడా తోడ్పడుతున్నాయి. కెమెరా శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.